ఈ బడ్జెట్‌లో మనకు ప్రధానంగా విద్యా, వైద్యం అని చాలా ఇంపార్టెంట్ సార్. తర్వాత రక్షణ రంగం. సో, విద్యా, వైద్య, రక్షణ రంగానికి సమతూలిన బడ్జెట్ ఇచ్చారనుకుంటున్నారా సార్? రక్షణ రంగానికి ఎక్కువ ఇచ్చారని నేను అనుకుంటాను సార్. రక్షణ రక్షణ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. మంచి పెద్ద ఎత్తున బడ్జెట్లో దాదాపు 30% మాకు కేటాయించారని చెప్పని. అది సంతోషం. కానీ రక్షణ రంగంలో సమస్య ఏంటంటే పాత పెన్షన్ విధానం కొనసాగుతోంది. అందులో రక్షణలో ఏంటంటే మిగతా రంగాల్లో కాకుండా 15 ఏళ్ళు పనిచేశాక 190 మంది రిటైర్ అయిపోతారు. కాబట్టి పనిచేసేది 15 ఏళ్ళు, కానీ పెన్షన్ పుచ్చుకునే తర్వాత 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు. దాంతో పెన్షన్ల భారం విపరీతంగా పెరిగిపోతుంది. అందుకని రక్షణ బడ్జెట్ కేటాయించిన డబ్బులు అత్యధిక భాగం జీతభత్యాలు వెళుతుంది, కానీ దేశ రక్షణ కోసం వెళ్ళటలా. కాబట్టి అదనపు కేటాయింపులు ఏమవుతుందంటే జీతభత్యాలు ఆగిస్తున్నారు. కాబట్టి మనకి ఈవేళ చైనా శత్రుత్వం అంటూ కాకపోయినా ఖచ్చితంగా ప్రధానమైన స్పర్ధ ఉన్నది. అడపదడప మన మీద దాడికి దిగుతున్నది. మన దేశం పట్ల సద్భావం ఉన్న దేశం కాదు. మన వాళ్ళతో శత్రుత్వం అక్కర్లేదు, కానీ ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. కాబట్టి కొత్తగా ఎక్విప్మెంట్ని, ఆయుధాలని మనం సమకూర్చుకోవటం కానీ, మన దేశంలో ఉత్పత్తి చేయడం కానీ, టెక్నాలజీ పెంచుకోవటం కానీ, ఇతర దేశాలు మన కన్నెత్తి తేరిపారు చూసే అవకాశం లేకుండా చేయడానికి దానికోసం ఆయుధాలు అవసరం. గత 4-5 ఏళ్ళుగా గట్టి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటిదాకా పూర్తిగా దిగుమతులు చేసుకునే దేశం కొంత సొంతంగా ఉత్పత్తి చేసే ప్రయత్నం జరుగుతోంది దేశంలో. క్షిపణులు కానీ, మిగతా ఆయుధాలు కానీ. కొంత ఎగుమతులు కూడా జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశం ఇప్పటిదాకా అతిపెద్ద దిగుమతిదారు ఆయుధాల విషయంలో నంబర్ 1 వరల్డ్లో. ఇప్పుడు కాస్త ఆ దిగుమతులు కొంచెం తగ్గే ప్రయత్నం చేస్తున్నారు, ఎగుమతులు కూడా పెరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో రక్షణ కోసం సరిగ్గా ఉపయోగిస్తే డబ్బులు ఇవ్వడం అవసరం. విద్య, ఆరోగ్యంలో విద్యలో డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. నేను చాలా నిష్కర్షగా చెప్తున్నాను. చాలామంది విద్యకు ఇంకా ఖర్చు పెట్టాలంటారు. అరే, పెట్టిన ఖర్చు దురుపయోగం అవుతుందయ్యా. 1,15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద తెలంగాణలో పాఠశాల విద్య ఖర్చు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ₹1,00,000 పైన ఖర్చు అవుతుంది. పిల్లలు చదువు ఏమొస్తుంది? 180 మందికి పట్టుకొస్తే అక్షరం ముక్క రావట్లా. పిల్లలు తప్పు కాదు, ప్రభుత్వాల తప్పు. అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. అక్కడ విద్య సరిగ్గా అంతట్లా. గవర్నమెంట్ స్కూల్ కంటే కొంచెం మెరుగు. ఎందుకంటే విధానం నిర్ణయించాల్సిన ప్రభుత్వం, పరీక్షలు పెట్టేది ప్రభుత్వం. మాస్ కాపీయింగ్ చేసి, బట్టి కొట్టి, కాపీ కొట్టి అందరినీ పాస్ చేసి బ్రహ్మాండంగా సాధించే ఫలితాలను అబద్ధాలు ఆడే కాకుండా విద్యా ప్రమాణాలు పెంచడం కోసం ప్రయత్నం చేయాలి. విద్యలో డబ్బు విషయం అక్కర్లేదు. ఆరోగ్యంలో ఖచ్చితంగా డబ్బు కావాలి. ఆర్థిక మంత్రి గారు ఆ విషయం ప్రకటించలేదు. ఆరోగ్యం గురించి ఒక మాట అన్నారు మొదట్లోనే, సంతోషించాను. కానీ ఆరోగ్యం గురించి పెద్దగా ఎక్కడ మార్పు కోసం లేదు. మౌలికమైన మార్పు కావాలి. అది ఖచ్చితంగా కొరతే. అన్ని బడ్జెట్లో కొరత ఉంది, ఈ బడ్జెట్లో కొరత ఉన్నది. ఆరోగ్యానికి పెద్దపీట వేసి పెద్ద ఖర్చు లేకుండా అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించేది సాధ్యం. 5.5 కోట్ల మంది ఈ దేశంలో ప్రతి సంవత్సరం అనారోగ్య కారణంగా, లేకపోతే ఆరోగ్య ఖర్చుల కారణంగా బేదలైపోతున్నారు, కొత్తగా బేదలవుతున్నారు. కాబట్టి బేదలకు భారం తగ్గాలి, ఉత్పాదకత పెరగాలి, ఆదాయాలు పెరగాలంటే ఆరోగ్యాన్ని అందరికీ అందించడం చాలా కీలకమైన అంశం. అక్కడ శ్రద్ధ తీసుకోలేదు.